ఓం నమో వెంకటేశాయ. ఆండాల్ తిరువడిగళే శరణం. పరమ పవిత్ర ధనుర్మాస శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో వైభవపేతంగా శ్రీవారి అధ్యయనోత్సవాలు. మలయప్ప స్వామికి రామానుజ నూతందాది దివ్య ప్రబంధ నివేదన. ఊంజల్ సేవలో ఉభయ దేవేరి సమేత గోవిందరాజస్వామి దర్శనం. తిరుపతిలో ఘనంగా స్వామివారి తిరుచి ఉత్సవం. తిరుపతిలో కొనసాగుతున్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం. విశ్వశాంతి కోసం టీటీడీ ధార్మిక యజ్ఞం. సింహాచల అప్పన్న సన్నిధిలో ఘనంగా గరుడోత్సవం. అహోబిలంలో ప్రహ్లాద వరదునికి తిరువీధి ఉత్సవం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వరుని అధ్యయనోత్సవాలతో తిరుమల దివ్యక్షేత్రం ఉత్సవ పరిమళాలను వెదజల్లుతోంది. ప్రతి ఏటా ధనుర్మాసంలో 25 రోజుల పాటు ఈ అధ్యయనోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా బుధవారం రాత్రి శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో పెద్దశేష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవాలను వేంచేపు చేశారు. అనంతరం టీటీడీ శ్రీ పెద్దజేర్ స్వామి, శ్రీ చిన్నజేర్ స్వామి, ఏకాంగి, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు శ్రద్ధా భక్తులతో తిరువంగత్త మొదనాళ్ రచించిన రామానుజ నూతందాది దివ్య ప్రబంధాన్ని పారాయణం చేశారు. ఈ నెల 5వ తేదీ జరిగే తన్నీర్ అముదోత్సవంతో శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు పరిసమాప్తమవుతాయి. తిరుపతిలో ప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బుధవారం ఊంజల్ సేవ ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం ఉత్తరను పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజస్వామివారిని రమణీయ శోభిత అలంకరణలో ఆలయ ఆవరణలోని అద్దాల మండపంలో ఉయ్యలలో వేంచెబు చేశారు. సుస్వర భక్తి సంకీర్తనాలాపన, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లు సాయం సంధ్య వేళలో ఊంజల్ సేవలో నయన మనోహరంగా దర్శనమిచ్చారు. అనంతరం శ్రీ గోవిందరాజస్వామి వారి తిరుచి ఉత్సవం జరిగింది. సర్వాభరణ శోభితులైన స్వామి అమ్మవార్లను అర్చకులు తిరుచిపై కొలువుదీర్చి బాజా భజంత్రీల నడుమ ఆలయ వీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారిని ఉభయ దేవేరి సమేతంగా దర్శించుకొని నీరాజనాలు సమర్పించారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠిపూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమ క్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా
బుధవారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శ్రీ సుదర్శన చక్రతాళ్వార్లను కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ప్రసిద్ధ సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి దేవాలయంలో గరుడోత్సవం ఘనంగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు మండపంలో శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తిని కొలువుదీర్చి బంగారు ఆభరణాలు, పూలమాలలతో దివ్య సుందరంగా అలంకరణ చేసి గరుడ వాహనంపై కొలువుదీర్చారు. పాంచరాత్ర ఆగమ ప్రకారం విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం జరిపి తులసి దళాలతో అర్చనలు జరిపి నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. శ్రీకాళహస్తి దేవస్థానంలో పవిత్ర ధనుర్మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. నెల రోజుల పాటు జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల సన్నిధిలో గొబ్బెమ్మకు విశేష ఆరాధనలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఆలయంలోని అలంకార మండపంలో జ్ఞాన ప్రసూనాంబాదేవి ఉత్సవమూర్తి అయిన శ్రీ మనోన్మణి అమ్మవారిని బంగారు ఆభరణాలు, పరిమళ భరిత పుష్పమాలలతో గొబ్బెమ్మగా అలంకరించి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి ఊరేగింపు కనువిందుగా సాగింది. అనకాపల్లి జిల్లా ఉపమాక గరుడాద్రి పర్వతంపై కొలువుదీరిన శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో టీటీడీ ఆధ్వర్యంలో ధనుర్మాసోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి ప్రాతకాల అర్చనలు, తిరుప్పావై సేవాకాలం నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సకలాభరణ భూషితంగా రాజాధిరాజు అలంకరణలో పల్లకిపై ఆసనం చేశారు. వేరొక పల్లకిపై శ్రీ గోదాదేవి అమ్మవారిని కొలువుదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరువీధి ఉత్సవం నిర్వహించారు. నంద్యాల జిల్లా అహోబిల క్షేత్రంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ ప్రహ్లాద వరద స్వామివారికి, శ్రీ గోదాదేవి అమ్మవారికి విశేష పూజాది కైంకర్యాలను జరిపారు. తరువాత ఉత్సవాలను సర్వాంగ సుందరంగా పుష్పశోభితంగా అలంకరణ చేసి తిరుచిపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగించి సంప్రదాయ శోభితంగా పూజలు నిర్వహించారు. సప్తగిరీసుడు శ్రీ వెంకటేశ్వరుడు తిరుమల క్షేత్రంలో నెలవై కలియుగ దైవంగా భాసిల్లుతూ భక్తుల కోర్కెలను ఈడేరుస్తున్నారు. ఉత్సవాల దేవుడిగా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రతి నిత్యం వివిధ రకాల ఉత్సవాలు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. కలియుగ వైకుంఠంగా విరాజిల్లుతున్న తిరుమల క్షేత్రంలో శ్రీనివాసునికి ప్రతి ఏటా 450కి పైగా ఉత్సవాలు నవనవోన్మేషంగా జరుగుతాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వరుని వైభవంపై విశేష కథనం మీకోసం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. అంటే వెంకటాద్రికి సమానమైన మరో క్షేత్రం బ్రహ్మాండంలో లేదు,
వెంకటేశ్వరునికి సాటిరాగల దేవుడు ఇంతవరకు ఎక్కడా లేదు, ఇక మీదట ఉండడు అని అర్థం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తులు ఆరాధించే భవ్య స్వరూపుడు శ్రీవేంకటేశ్వరుడు. యజ్ఞం, యశస్సు, తేజస్సు, ఆరాధన, సంప్రదాయం, ఉత్సవం ఏక చైతన్యంతో ప్రస్ఫుటమయ్యే పావనకరమైన క్షేత్రం తిరుమల. స్థల ప్రాభవం, క్షేత్ర వైశిష్ట్యం సమ్మిళితమైన తిరుమలపై శ్రీనివాసుడు భక్త మందారుడై జగదానందకరంగా భాసిల్లుతున్నారు. భక్తులకు ఆనంద సిరులు పంచడానికి వైకుంఠాన్ని విడిచి భువికి దిగివచ్చి ఆనంద నిలయంలో వర్ధిల్లుతున్న వరాల వేలుపు వెంకటేశ్వరుడు. బ్రహ్మాండ విభుడిగా వెలుగొందే శ్రీనివాస పరంజ్యోతి, యుగ యుగాలకు తరగని అఖండ ఖ్యాతి. ఆ అమృతమూర్తి స్ఫురద్రూపం ఆధ్యాత్మిక జగత్తుకు అనంత మణిమయ ద్వీపం. ఆనంద నిలయంలో బ్రహ్మస్థానంలో శ్రీవెంకటేశ్వర స్వామి అర్చామూర్తిగా దర్శనమిస్తారు. 9.5 అడుగుల పొడవైన స్వామివారి రూపం స్వయం వ్యక్తమని పురాణోక్తి. సాలగ్రామమూర్తిగా నిలుచొని స్వామి విగ్రహాకృతి గోచరిస్తున్నందువల్ల స్థానకమూర్తి అని, స్థిరంగా ఉన్న కారణంగా ధ్రువమూర్తి అని, పక్కన దేవేరులు లేనందువల్ల విరహ విలక్షణమూర్తి అని వ్యవహరిస్తారు. పద్మపీఠంపై జగజ్జేయమానంగా అలరారుతూ సూర్య కఠారి అనే నందక ఖడ్గాన్ని ధరించి వజ్రఖచిత వరద హస్తంతో, నానావిధ దివ్యాభరణాలతో, చేతులకు నాగబంధాలతో, సాలగ్రామ మాలికలతో హృదయస్థానంలో వ్యూహలక్ష్మి సహితంగా మందస్మిత వదనారవిందంతో తిరునామాల స్వామి నయన మనోహరంగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నారు. వైఖానస ఆగమ విధి విధానాల్లో షట్కాలార్చనలతో, నిత్యోత్సవాల నుంచి మొదలుకొని బ్రహ్మోత్సవాల సంరంభాలతో శ్రీనివాస పరబ్రహ్మానికి కైంకర్యాలు కొనసాగుతాయి. ప్రతిరోజు సుప్రభాత సమయాన మారికొలువు అనే మంగళవాద్య గోష్ఠితో మొదలయ్యే శ్రీవారి ఆరాధనా స్రవంతి పవళింపు సేవలో తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతితో సుసంపన్నమవుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసునికి నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవ ప్రియుడు, భక్త సులభుడైన శ్రీవారికి ప్రతి ఏటా నవనవోన్మేషంగా నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలకు భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఇలా ఏడాది పొడవునా ఏడుకొండలవాడికి 450కి పైగా ఉత్సవ విశేషాలు నేత్రానందకరంగా నిర్వహిస్తారు. తిరుమల క్షేత్ర ప్రాచీన సంప్రదాయం ప్రకారం ముందుగా ఆదివరాహస్వామిని భక్తులు దర్శించుకోవాలంటారు. 1476 నాటి శాసనంలో వరాహస్వామిని జ్ఞానపిరాన్గా పేర్కొన్నారు. జ్ఞానప్రదాతగా మూర్తీభవించిన వరాహస్వామిని ముందుగా దర్శించడం వల్ల భక్తులు జ్ఞానమయ కోశంలోకి ప్రవేశిస్తారు. ఆ తరువాత ఆనంద నిలయంలో ఉన్న శ్రీనివాసమూర్తిని దర్శిస్తే శాశ్వతానంద సిరి భక్తులకు లభిస్తుందని వరాహపురాణం ద్వారా తెలుస్తోంది. ఎవరు ఏ రీతిగా కొలిచి తలిస్తే స్వామివారు ఆ సరళిలో అనుగ్రహించి ఆదుకునే సులభ ప్రసన్న దైవమని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే తిరుమల క్షేత్రం భక్తుల పాలిట ప్రత్యక్ష వైకుంఠంగా వెలసిల్లుతోంది. ఇప్పుడొక చిన్న విరామం. ప్రియ భగవద్ బంధువులారా, ఈ సువర్ణావకాశం మీకోసమే. రామకోటి తరహాలో గోవిందకోటికి టీటీడీ విస్తృత ప్రచారం. తిరుమల శ్రీవారి సాక్షిగా యువతలో ధార్మిక స్ఫూర్తికి సంకల్పం. సనాతన సంప్రదాయాలకు, సామాజికోన్నతికి నిర్దేశకులైన యువతరంగానికి టీటీడీ కానుక. గోవిందకోటి లిఖించిన యువతకు కుటుంబ సమేతంగా శ్రీవారి బ్రేక్ దర్శనం. 10,01,116 సార్లు గోవిందనామాన్ని లిఖించిన వారికి శ్రీవారి దర్శనం. సనాతన ధర్మ వ్యాప్తి, చిన్నారుల్లో ధార్మిక విలువల పెంపునకు టీటీడీ శ్రీకారం. వినూత్న తరహాలో ధార్మిక ప్రచారం. గోవిందనామాన్ని లిఖించండి,
గోవిందుణ్ణి దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీరామ మందిరం భక్తిరస భరితంగా శోభిల్లింది. ధనుర్మాసోత్సవాలను పురస్కరించుకుని గర్భాలయంలో సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి, శ్రీ ఆంజనేయ స్వామివారితో పాటు గోదా శ్రీకృష్ణుల వార్లకు విశేష ఆరాధనలు జరిపి సర్వాంగ సుందరంగా అలంకరించారు. మహిళలు శ్రీరామ సంకీర్తనలు, భజనలు చేస్తూ పరంధాముని సేవలో తన్మయులయ్యారు. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ. జయ జయ రామ సమర విజయ రామ. తిరుపతి జిల్లా గూడూరులోని ప్రసిద్ధ శ్రీ చెన్నకేశవ స్వామివారి దేవాలయంలో తిరుప్పావై పాసుర నివేదన భక్తిరస భరితంగా జరిగింది. ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారికి సకల సుందరంగా అలంకరించి ప్రత్యేక అర్చనాది పూజలు జరిపారు. తరువాత తిరుప్పావై పాసుర పఠనం జరిపి నివేదన మహామంగళహారతులు సమర్పించారు. హరి నీవే సర్వాత్మకుడవు, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే. హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే. హరి నీవే సర్వాత్మకుడవు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో కొలువుదీరిన శ్రీ ముత్యాలమ్మ ఆలయంలో పల్లకి ఉత్సవం వేడుకగా జరిగింది. చల్లని తల్లి శ్రీ ముత్యాలమ్మకు అర్చకులు ప్రాతకాల ఆరాధనలు పూర్తి చేసి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పూలమాలలతో చూడ చక్కగా అలంకరణ చేశారు. ఆపై ఉత్సవమూర్తిని ఆలయ ఆవరణలోని ఊయలలో వేంచేపు చేసి ఛత్ర చామర వింజామర సేవల సహితంగా ఉంజల సేవను జరిపారు. ఆపై అమ్మవారిని పల్లకీపై కొలువుదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పల్లకీ ఉత్సవం జరిపి హారతులు సమర్పించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ కాలభైరవ స్వామివారికి అభిషేకం శోభాయమానంగా జరిగింది. స్వామివారి సన్నిధిలో అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశారాధన తదితర క్రతువులను సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. అనంతరం సంకల్ప పూజలతో శ్రీ కాలభైరవ స్వామివారికి పంచామృతాలు, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. ఆపై పుష్పమాలలను అలంకరించి హారతులు అందజేశారు. భక్తులు స్వామివారి అభిషేక సేవను వీక్షించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస కైంకర్యాలు భక్తిరస భరితంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి దివ్యమంగళమూర్తిని మధుర ఫలాలతో విశేషంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. అనంతరం గోదావిరచిత పాసురాలను పఠించి భక్తులకు దర్శనం కల్పించారు. ఖమ్మంలోని శ్రీ జ్వాల ఆంజనేయ స్వామి వారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి సహస్రనామయుక్తంగా నాగవల్లి దళార్చన జరిగింది. ముందుగా అర్చకులు సంకల్ప పూజలను పూర్తి చేశారు.
ఆపై భక్తులు ఎంతో భక్తిగా జై శ్రీరామ్ జై హనుమాన్ నామస్మరణలు చేస్తూ స్వామివారి అర్చనలో పాల్గొన్నారు. అనంతపురంలోని శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ధనుర్మాసోత్సవాలు భక్తి శోభితంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు ముందుగా ప్రాతకాల సేవలను పూర్తి చేసిన అర్చక స్వాములు ఆపై తిరుపావై పాసురగానం నిర్వహించారు. భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మకు అర్పించిన తిరుపావై పాసురాలను పఠించి స్వామి అమ్మవార్ల అనుగ్రహానికి పాత్రులయ్యారు. అయోధ్య రామమందిరం నుండి అక్షింతలు నెల్లూరు జిల్లా దుత్తలూరు గ్రామంలోని రామాలయానికి చేరుకున్నాయి. ఈ అక్షింతలకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ వీధుల్లో శోభాయాత్ర జరిపారు. భక్తులు కాషాయ జెండాలను చేతబూని జై శ్రీరామ నామస్మరణలు చేస్తూ కోలాటాలతో ఉత్సాహంగా శోభాయాత్రలో పాల్పంచుకున్నారు. అనకాపల్లిలోని శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి మాస పూజల్లో భాగంగా విశేష కైంకర్యాలు జరిగాయి. స్వామివారి ఉత్సవమూర్తులకు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించారు. ఇక స్వామివారి మూలమూర్తిని 50,000 నిమ్మకాయలతో ప్రత్యేకంగా అలంకరించి అర్చనలతో సేవించారు. భక్తులు స్వామివారి పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కడప నగరంలోని శ్రీ విజయదుర్గ సమేత మల్లేశ్వర స్వామివారి ఆలయంలో శాంతి కళ్యాణం ఘనంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవాలను ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక అలంకరణలో వేంచేపు చేసి గణపతి ఆరాధన, సంకల్పం, కలశారాధన, రక్షాబంధనం, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజ తదితర క్రతువులను జరిపారు. ఆపై వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య ధారణ పూర్తి చేసి కర్పూర హారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.